హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామండి దసరాకి. అక్క వచ్చింది. ఇంకా నేను కూడా ఇంట్లో అమ్మవారిని గట్ట ఇట్టేసాక ఇంకా నెక్స్ట్ డే అయితే అక్క వచ్చిందనమాట. అక్క కూడా ఇంట్లో పూజ చేసుకుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చాము. ఇంకా అక్క వచ్చింది కదా అని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే ఇంకా చాలా రోజులు అయిందనమాట నాన్ వెజ్ తిని. నాకు హెల్త్ బాగోపోయిన తర్వాత ఇంకా నవరాత్రులు వచ్చేయడం, ఇంకా నాన్ వెజ్ అయితే ఫుల్గా తినడం మానేసాం. దగ్గర 1 మంత్ అయిందనమాట. ఇంకా సరేలే అని చెప్పి నానైతే చికెన్ తీసుకొచ్చారు. మా అక్క అయితే బిర్యానీ సూపర్ చేస్తుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట. మా హస్బెండ్కి ఇంకా మా తనుష్కి అయితే మా అక్క చేసిన బిర్యానీ అయితే ఫుల్ ఇష్టం అనమాట. ఇంకా సరేలే చాలా రోజులు అయింది తిని అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే చేయించుతున్నాం మా అక్క చేత. అమ్మాళ్ళ ఇంట్లో బిర్యానీ చేస్తుంది అక్క. జాయింట్ బిర్యానీ అండి, దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు కుకింగ్ ఛానల్ కాదు, బట్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ వేస్తుంది అనమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చికెన్ మొత్తం బిర్యానీలో కేజీ బియ్యం చేస్తుంది అనమాట. మాకు కేజీ బియ్యానికి కేజీ చికెను. ఇలాగా ఫస్ట్ పెరుగు తీసుకుని చికెన్కి చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కదా, సో వాటికి మసాలా కట్ట పట్టదు కాబట్టి ఘాట్లు పెట్టుకుని ఇలా చక్కగా పెరుగు తీసుకుని పెరుగులో మొత్తం చికెన్ వేయాలన్నమాట. పెరుగు కాన్స్టెంట్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఇంకా అమ్మకి తెలియక పలచగా కలిపేసింది, కానీ ఇంత పలచగా ఉండకూడదంట. పెరుగు కొంచెం గట్టిగా ఉండే విధంగా ఉండాలంట. పెరుగు వేసేసుకున్న తర్వాత చికెన్ అందులో నానబెట్టేసి ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇంకెప్పుడు వచ్చినా సరే అక్క పూరి ఒకటి బిర్యానీ ఒకటి కన్ఫామ్ అనమాట. కన్ఫామ్గా చేయాల్సిందే, అంత ఇష్టము మా హస్బెండ్కి ఇంకా మా తనుష్కి కూడా. ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఇంకా ఇందులో ఏం చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా పక్కనేమో చికెన్ కర్రీ వండుతుంది. ఇంకా మా అక్క నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే నేనైతే అసలు ఒక్క పని చేయనండి. అంతా కూడా అమ్మ అక్కే చేసుకుంటారనమాట. ఇంకా పసుపు వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుని నాకు ఇవన్నీ కూడా కొంచెం మిక్సింగ్ చేయాలి. ఒకటి తర్వాత ఒకటి మొత్తం అన్నీ అక్కే చూసుకుంటుంది. పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట. నేనైతే అస్సలు చేయి కూడా పెట్టను అనమాట. అసలు అది కావాలి ఇది కావాలి ఇంకేది ఇన్వాల్వ్ అవ్వను. కూర్చుని కబుర్లు చెప్తాను అంతే. వాళ్ళతోనే పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. టయానికి తింటాను, కబుర్లు చెప్తాను, టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను. ఫుల్ రెస్ట్ అనమాట. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానంటే చిన్నదాన్ని కదా కొంచెం గారంగా చూసుకుంటారు. ఇంకా తర్వాత మసాలా అనమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసేసాక కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుని ఇందులో గరం మసాలా వేయాలి. ఎవరెస్ట్ గరం మసాలా అయితే టేస్ట్ బాగుంటుందంటండి. మసాలా అంటే మనం అవి పడితే అవి వేస్తే కొంచెం ఫ్లేవర్ తేడా వస్తుందంట. ఎవరెస్ట్ గరం మసాలా అయితే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట టేస్ట్ అయితేను. ఇంకా ఎవరెస్ట్ గరం మసాలా వేసేసుకోవాలి. మిక్సింగ్ చేయాలన్నమాట ఇదంతా కూడా. తర్వాత 2 నిమ్మకాయ బద్దలు అంటే ఒక నిమ్మకాయ అనమాట. ఒక నిమ్మకాయని శుభ్రంగా అందులో అయితే మిక్సింగ్ చేసేసుకోవాలి. దమ్ బిర్యానీ అంటే ఫుల్ ప్రాసెస్ ఉంటుందని చెప్పి అనుకుంటారు. నేను కూడా ఇంక ఈయన ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పి చాలాసార్లు ట్రై చేశానండి. ఏంటో మరి మా అక్క టేస్ట్ అయితే రాలేదు. ఇంక ఈసారి అయితే కన్ఫామ్గా ట్రై చేయాలని చెప్పి పక్కన నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చేస్తూ సర్లే వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా పెడుతున్నాను అనమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసేసాక నిమ్మకాయలు పిండేసుకుని దీన్ని ఫుల్ మిక్సింగ్ చేయాలి. చాలామంది ఫుడ్ కలరు, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు, కానీ అసలు ఏమీ వేయవసరం లేదండి. సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుంది ఖచ్చితంగా. రేపు సండే వస్తుంది కదా, మీరు ట్రై చేయండి. మీరే సూపర్ అని చెప్పి అంటారనమాట. నేను ఇప్పుడు కాదు, దగ్గరగా ఒక 4-5 ఇయర్స్ నుంచి మా అక్క చేసిన బిర్యానీ ఫేవరెట్ అనమాట. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ కాకపోయినా, ఫుడ్ వీడియోస్ పెట్టకపోయినా, నేను నా ఫుడ్ ఛానల్ కాకపోయినా ఇంక ఈ బిర్యానీ అయితే మీకు చూపించేయాలని చెప్పి ఇంకా వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఇంకోండి ఈ విధంగా ఫుల్ మిక్స్ చేయాలన్నమాట. మొత్తం ఆ పీసెస్కి ఫుల్గా పట్టాలి. మనం పెట్టిన మసాలా అంతా ఫుల్గా పట్టాలి. మనం ఫుడ్ చేసుకునే ముందు ఒక అరగంట ముందే ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడేమో అమ్మ శుభ్రంగా రైస్ నానబెట్టేసి, బాస్మతి రైస్ 1 కేజీ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాన్ని నానబెట్టి ఇది పక్కన కలుపుతూ ఉండగానే అక్క దాని మీద పెట్టేయమందనమాట. రైస్ని అయితే పెట్టేశారనమాట. ఇంక ఇవన్నీ
ఇవన్నీ వేసేసాక కొత్తిమీరని పైన జల్లేసి ఇది కూడా కొంచెం మిక్సింగ్ చేసుకోవాలి. ఇంకా రైస్ ఉడుకుతూ ఉండగా పొయ్యి మీద పెట్టారు కదా బియ్యాన్ని, ఆ బియ్యంలో మనం మసాలా దినుసులు అనమాట, బిర్యానీ పలావ్ సరుకు ఉంటాయి కదా, అవన్నీ కూడా బిర్యానీ సరుకులన్నీ వేసేసుకుని కొంచెం నెయ్యి వేయాలండి. అలా వేస్తే అంట కొంచెం బియ్యం అంటుకోకుండా ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందంట. ఉప్పు కూడా మనకి ఉప్పు ఎలా వేయాలంటే రైస్లో నెయ్యేసాక ఉప్పేయాలి. ఆ ఉప్పు ఎలా ఎయ్యాలంటే, మనం సముద్రం నీరు ఎంతైతే ఉప్పు ఉంటుందో అంత ఉప్పగా ఉండాలంట. అప్పుడే బిర్యానీ టేస్ట్ బావుంటుంది. ఇంక తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ ఏసేసుకొని, బిర్యానీ సరుకులేసేసుకొని, మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్నయితే ఇందులో ఏసేసుకోవాలి. నేను చాలామంది బిర్యానీస్ చేయడం చూశానండి. టైప్ ఆఫ్‌లో చేస్తారు. ఇందులో అయితే మీరు గమనించారో లేదో, ఉల్లిపాయ లేదు, ఏమీ వెజిటేబుల్స్ ఏమి లేదు. కొంతమంది టమాటో వేస్తారు, ఉల్లిపాయ వేస్తారు, ఉల్లిపాయ లేదు, టమాటో లేదు, ఏమీ లేదు. నేను కూడా వేస్తాను, ఉల్లిపాయ వేస్తాను, టమాటో వేస్తాను. ఇంకా మా అక్క అయితే ఎప్పుడు వేయదనమాట. అది ఏమో ఎప్పుడు తినేయడమే కానీ ఎప్పుడు నేను గమనించలేదు. ఇంక ఈరోజు దగ్గరుండి గమనించాను కదా, అంత కనపడింది అనమాట. ధనియాల పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ కానీ ఏం వేయలేదు, జస్ట్ ఎవరెస్ట్ గరం మసాలా వేసింది. ఇంకా కర్రీ అంతా మనకి ఆయిల్ లాగా బయటికి కర్రీ విధంగా ఉడికిపోవాలన్నమాట. ఆయిల్ బయటకు వచ్చేసాక అప్పుడు రైస్ని ఇందులో మార్చుకుని, ఆ రైస్ మార్చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యేసి ఈ విధంగా బరువు గట్టిగా ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా ఇలా బరువు పెట్టాలి. రైస్ వచ్చేసరికి 70% ఉడికిపోవాలన్నమాట. మనం ఇందాక ఎసరులోనే 70% ఉడికిపోయిన తర్వాత మిగిలిన 30% ఇప్పుడు ఈ విధంగా ఈ ఆవిరిలో మగ్గిపోతుంది. ఫస్ట్ పెద్ద మంట ఒక 5 మినిట్స్ పెద్ద మంట పెట్టి, తర్వాత చిన్న మంటలో తాతీగా మగ్గుతూ ఉంటుందన్నమాట. మా అక్క నేను కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే, మా అమ్మేమో బిర్యానీలోకి ఆనియన్స్ అయితే కోస్తుంది. ఇంకా ఇదనమాట అండి. చాలా అసలని ఇంకెప్పుడొచ్చినా అక్క నేను అమ్మాళ్ళ ఇంటికి వచ్చామంటే ఇంకా వంట పని అంతా అక్కది, పై పని అంతా అమ్మది. నేను ఫుల్లు వాళ్ళతో కబుర్లు చెప్పుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇంకెప్పుడు ఇదే అనమాట. ఇదిగోండి అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. మీకు ఇంకా కొలతలు గట్టా అన్నీ చెప్పట్లేదు, కొలతలు గట్టా అన్నీ మీకు తెలిసినవే కదా, రైస్కి ఎంత వేయాలి ఏంటి అని. కేవలం ఇంగ్రీడియంట్స్ ఏం కలపాలన్నది నేను చెప్పాను. చాలా తక్కువ అండి. నెక్స్ట్ ఇంకో చూసారా పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా మా తనుష్కి మా హస్బెండ్కి అయితే పండగ అన్నమాట. మా అక్క వచ్చిన రోజున బిర్యానీ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా చాలా రోజులు గ్యాప్ ఒకటి వచ్చిందేమో, ఇంకా మా తనుష్ ఒక్కటే తినాలని చెప్పి ఇగోండి. ఇంకా ఫుడ్ అయితే ఎప్పుడు బయటే కూర్చుని తింటాం మేము. మా అమ్మాళ్ళ ఇంటికాడ ఎప్పుడు లోన్ ఫుడ్ తినాం. ఇంకెక్కువ లోన్ ఉంటుంది, తక్కువ ఆ వంటగది సైడ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోనో ఎప్పుడు మా అమ్మ ఇల్లు చూపిస్తానండి మీకు. ఇల్లు వంటగది బయట ఉంటుంది. ఇంక వంటగదిలోని ఈ బయట అరుగు మీదే మసులుతాము. కేవలం పడుకున్నప్పుడే లోనికి వెళ్తాం అనమాట. ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసుకుంటున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, మా తనుషు, ఇంకా మేము, ఇంకా అందరం ఒక్కసారి ఫ్యామిలీ అంతా ఒక్కసారి కూర్చొని తింటామండి. ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ మధ్యలో పెట్టేసుకుని ఇంకా అందరం తినేస్తామన్నమాట. ఇదిగోండి ఫుల్ ప్లేట్ అయితే ఈ విధంగా అనమాట. చికెన్ కర్రీ, దమ్ బిర్యానీ, ఆనియన్స్, నిమ్మకాయ, ఫుల్ ఎంజాయ్. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.